హలో హాయ్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? వీటిని అండి రొయ్య పొట్టు అని అంటారు. వీటిని ఉప్పు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, చిన్న రొయ్యలు కూడా అని అంటారు. వీటిలో ఇసుక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా కడుక్కోవాలి. ఇది కూర అయితే చాలా బాగుంటుందండి. దీనిలో మామిడికాయ వేసుకుని వండుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు. వీటిని బాగా వాటర్లో ఒక 5-6 టైమ్స్ అయినా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వీటిలో మట్టి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక చూడండి అత్తయ్య ఎలా చేస్తున్నారో. లాస్ట్లో కూడా ఇలా వాటర్ వేసి అలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఒక 4-5 టైమ్స్. ఈ చిన్న చిన్న రొయ్యల్లో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్లు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకున్న వారికి చక్కటి ఎంపిక అని కూడా చెప్పవచ్చు. ఈ చిన్న చిన్న రొయ్యలను తింటే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. అందుకే వారానికి ఒకసారైనా రొయ్యలు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఒకసారి ఇలా చిన్న చిన్న రొయ్యలు మార్కెట్లో మనకు చాలానే దొరుకుతూ ఉంటాయి కదా, ఒకసారి తీసుకొచ్చుకుని ట్రై చేసి చూడండి. అత్తయ్య అయితే ఇప్పుడు వీటిని మామిడికాయ వేసి గుడ్లు, మామిడికాయ రొయ్య పొట్టు కర్రీ అయితే చేస్తున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఎలా చేస్తున్నారు అన్నది. అత్తయ్య చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో నాన్ వెజ్ వండుతారంటే చాలా వరకు అత్తయ్య చేస్తారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొకరికి షేర్ చేయండి. చూడండి కడగడం అనేది ఫినిష్ అయిపోయింది. చూడండి ఫస్ట్గా చూసినప్పటి దానికి ఇప్పటికీ తేడా. కలర్ చూడండి ఎంత తెల్లగా వచ్చాయి. ఇలా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి.